ఇలా అండి ఇప్పుడు ఇది మినియేచర్ ఆర్ట్ అంటారు అన్నమాట. ఈ బాక్స్ దొరుకుతుంది మనకు ఇలాంటివి. ఇప్పుడు దీంట్లో యూస్ చేయడానికి ఇప్పుడు ఈ షీట్ ఉంటుంది కదా, ఈ షీట్స్ దొరుకుతాయి, ఈ కట్ చేసుకోవాలి. ఇవన్నీ దొరుకుతాయండి మన దగ్గర, ఇండివిజువల్ గా దొరుకుతాయి. ఇవన్నీ మనం చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలాంటివి ఇలా ఇండివిజువల్ గా ఒక్కొక్కటి చూపించాలి, రేట్స్ వైజ్ చెప్పాలి అని అంటే వెబ్సైట్ చూడడం బెస్ట్ అండి. వెబ్సైట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మోడల్స్ లోనే మనకు 150 టైప్స్ ఉంటాయి నియర్లీ. ఇవన్నీ ట్రేస్ అండి, గోల్డెన్ ట్రేస్ ఉంటాయి కదా, మనకు ఈ ట్రేస్ లో పెట్టుకొని మనం చాక్లెట్ ఇలాంటివి అన్నమాట. బల్క్ లో కావాలన్నా హోల్సేల్ కావాలన్నా కానీ చేసిస్తాము. అవునండి. క్యాండిల్ కూడా చాలా మౌల్డ్స్ ఉంటాయి, క్యాండిల్ రిలేటెడ్ కూడా. చిన్న డైనోసార్స్, చిన్న డోనట్స్ లాగా, హార్ట్స్, ఇది కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఆల్ఫాబెట్ తోటి మన కస్టమైజ్డ్ మెసేజ్ రాసుకోవడానికి. జ్యువెలరీ మేకింగ్ ఉంటుందండి, హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు క్లే ఉంటుంది, ఇవి మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేసుకోవడానికి అలా ఉంటుంది అనమాట. చేసుకోవచ్చు అండి. ఇవి మినియేచర్ ఆర్ట్స్ కి సంబంధించి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కీ చైన్ లాగా చేసుకోవచ్చు, దానికి హోల్ ఉంది కదా. లేదంటే 2 sides మనం ఇటు థ్రెడ్స్ కట్టుకుంటే ఇది మనము రాకీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పొడి రాకీస్ అంటారు. ఇలా ఉంటాయి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి. డైలీ మనకు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఇది మినియేచర్ లో ఇలా ఉంటుంది. కేక్ టాపర్ లో పెట్టచ్చు, మినియేచర్ ఆర్ట్స్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. హాయ్ హలో. సో నేను వచ్చేసాను బోడుప్పల్లో ఉన్న ఆర్ఎస్ చాక్లెట్ హబ్. సో ఇక్కడ మీకు చాక్లెట్స్ ఎలా రెడీ చేయాలో కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారండి. డైరెక్ట్ గా వస్తే మీకు ఇక్కడ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే ఆన్లైన్ లో కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో బ్యాచెస్ వైజ్ గా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ చాక్లెట్ బొకే. సో ఇట్లాంటి బొకేస్ ఎలా రెడీ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ నేర్పిస్తారు. అండ్ వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో క్యాండిల్స్ మేకింగ్ కూడా నేర్పిస్తారండి. సో ఫస్ట్లీ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా చూసేద్దాం. సో మనకి స్టోర్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. సో ఏం చూపిస్తారండి ఇవాళ మన వ్యూవర్స్ కి? హాయ్ అండి, సౌమ్య గారు. ఇదేంటంటే ఆర్ఎస్ చాక్లెట్ హబ్ చాక్లెట్ ప్యాకింగ్ మెటీరియల్ అండి. చాక్లెట్స్ చేసుకోవడానికి, హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకోవడానికి మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట మన దగ్గర. ఒకవేళ మీకు చేయడానికి వస్తే ఓకే, మన దగ్గర స్టాక్ తీసుకోవచ్చు. లేదు అంటే ట్రైనింగ్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ లో ఉంటాయి, మీరు స్టోర్ కి వచ్చి ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ లో కూడా ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడుగుతుంటారు. బెస్ట్ బిజినెస్ అండి. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని, మీ పిల్లలు స్కూల్ కి వెళ్ళిన టైంలో కూడా ఇంట్లో కూర్చొని చేసుకునే బిజినెస్ అన్నమాట ఇది. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు అప్కమింగ్ మనకు 2 months లో దివాళీ వస్తుంది అనమాట. అయితే దివాళీ కోసం మనకు బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. మనము కంపెనీస్ చేసుకోవడం అని కానీ ఇవ్వండి, ఏదైనా బిజినెసెస్ కోసమైనా బల్క్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాక్లెట్స్ అనేది బాగా ఉంటుంది డిమాండ్. దానికోసం స్పెషల్ గా మనం క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. హ్యాంపర్స్ ఎలా చేసుకోవాలి దివాళీకి, ఇంకా చాక్లెట్స్ కాకుండా ఇట్లాంటివి గిఫ్టింగ్, బర్త్డే గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయండి. ఇది కస్టమైజేషన్. మీ అందరికీ తెలుసు, మీ అందరు ఆల్రెడీ చాలా మంది కార్పొరేట్ లో వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా మంది ప్రైవేట్ వర్క్ చేసే వాళ్ళకి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తూనే ఉంటాయి ఫెస్టివల్స్ కి, దసరాకి, దీపావళికి ఇలా. సో అవన్నీ ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.
సో చాలా మంది కంపెనీస్ కూడా మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు కదా చేసుకోవడానికి. జస్ట్ చిన్న ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసేసేయండి. ఆ పేజ్ లో మీరు ఏవైతే చాక్లెట్స్ రెడీ చేస్తున్నారో అవి సెల్ చేసుకోండి. సో అలా అలా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏమేమి ఉంటాయి మన దగ్గర కూడా చూసేద్దాం. మన దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ దొరుకుతాయండి, చాక్లెట్స్ చేసుకోవడానికి మెయిన్ గా. తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ బాక్సెస్ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ A to Z ఉంటాయి. ఇంకా కస్టమైజ్డ్ గిఫ్టింగ్ చేసుకోవడానికి ప్రింటెడ్ ర్యాపింగ్ వచ్చిన మనకు చాక్లెట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ చాక్లెట్ ఉంటుంది కదా, హ్యాపీ బర్త్డే అనుకోండి, బర్త్డేకి ఇలా చాక్లెట్ బార్స్ వేసేసి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, వాటి బాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దివాళీ కోసం అని చెప్పేసి చాక్లెట్సే కాకుండా మనకు క్యాండిల్స్ కూడా బాగా సేల్ అవుతూ ఉంటాయి. ఇది మోతిచూర్ లడ్డు షేప్ లో క్యాండిల్ అన్నమాట. దీనికి ఇది మౌల్డ్ వస్తుంది. ఇలాంటి మౌల్డ్స్ యూస్ చేసి మనం చేసుకుంటాము. ఇలా క్యాండిల్స్ వస్తూ ఉంటాయండి. ఓన్లీ చాక్లెట్సే కాకుండా మనం క్యాండిల్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసి పెడుతూ ఉంటాం కదా, అలా ఇది బాగా ఉంటాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించి మెటీరియల్ వ్యాక్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఓరియో బిస్కెట్ లా ఉంది కదండి, ఈ మౌల్డ్ దొరుకుతుంది. ఇలాంటి డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి, వ్యాక్స్ లో వేయడానికి పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి, ఈ టిన్స్ కూడా దొరుకుతాయండి. అలా మనకు A to Z మెటీరియల్ ఉంటుంది. దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ కూడా ఉంటాయి. ఇంకా మన ఛానల్ కూడా ఉంటుంది, rschocolateHub.com అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో చూసి కూడా మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఇవేంటంటే దివాళీ థీమ్ లో మనకు క్రాకర్స్ అన్నమాట, చాక్లెట్ క్రాకర్స్. ఇలా మనము నేచర్ లో మనకు పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా ఇలా చాక్లెట్స్ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. ఇవైతే చాలా బెస్ట్ సెల్లింగ్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాక్లెట్స్ అనేది హోమ్ మేడ్ చాక్లెట్స్, మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి తయారు చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మనకు 1 year దాకా కూడా ఇవి పాడవకుండా ఉంటాయి. ఇలా హ్యాంపర్స్ ఉంటాయండి. ఇవి జస్ట్ ఏంటంటే ఫ్యూ శాంపుల్స్ మాత్రమే. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయండి, రకరకాల బాక్సెస్ ఉంటాయి. ఓకే, ఇది రక్షాబంధన్ కి అయిపోయిన. అవునండి, రక్షాబంధన్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా వచ్చాయండి. నేర్చుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బాక్సెస్ ఎలా రెడీ చేయాలో కూడా నేర్పిస్తాము. అయితే రక్షాబంధన్ కి మన ఛానల్లో రివ్యూస్ పెట్టామండి, ఒకసారి చెక్ చేయండి. నేర్చుకున్న వాళ్ళు ఛానల్ పేరేంటి? RS చాక్లెట్ హబ్. ఇవి క్రాకర్స్ థీమ్ తోటి అన్నమాట. క్రాకర్స్ బాక్స్ లాగా అనిపిస్తుంది మనకు. ఇది చిచ్చుబొడ్డి టైప్ లో, ఇవి రాకెట్ లాగా. సో ఇవన్నీ అంటే ఈ స్టిక్ తో సహా ఈ అవన్నీ దొరుకుతాయండి, అవన్నీ దొరుకుతాయి. నేను చూపిస్తాను. ఇవన్నీ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. అయితే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేసినట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చండి. ఇది రాఖీ, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా మనకు. ఇదండి ఇలా వస్తుంది, ఇలా రాఖీ టై చేస్తున్నట్టుగా. ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. వీటికి మెయిన్లీ మనకు ప్రోడక్ట్ ఏంటి అని అంటే మౌల్డ్స్ అండి, చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా సిలికాన్ లో ఉంటాయి. ఫస్ట్ థింగ్ సిలికాన్ లో ఉంటాయి. సిలికాన్ లో మన దగ్గర క్యాండిల్ మౌల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది స్పూన్ షేప్ అండి, స్పూన్ షేప్ లో మౌల్డ్స్ అన్నమాట. ఇది లాలీపాప్ మౌల్డ్. ఇది ఓరియో బిస్కెట్ ఉంది కదా, దానికి సంబంధించిన మౌల్డ్. అలా మన దగ్గర అన్ని రకాల బిస్కెట్స్ మౌల్డ్స్ ఉంటాయి. పార్లేజీ ఉంటుంది, మ్యారీగోల్డ్ ఉంటుంది, డోనట్స్ ఉంటాయి, అలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు బాగా ఇష్టం కదా. అవునండి, క్యాండిల్ కూడా చాలా మౌల్డ్స్ ఉంటాయి. క్యాండిల్ రిలేటెడ్ కూడా చిన్న డైనోసార్స్, చిన్న డోనట్స్ లాగా, హార్ట్స్. ఇది కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, ఆల్ఫాబెట్ తోటి మన కస్టమైజ్డ్ మెసేజ్ రాసుకోవడానికి. చాక్లెట్ మీద మెసేజ్ రాసుకోవచ్చు అన్నమాట. హ్యాపీ బర్త్డే అని, వాళ్ళ నేమ్స్ అని, అలా డిఫరెంట్ గా మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి. ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కూడా ఉంటాయి. ఇలా మన కేక్ పాప్స్ అంటారు, కేక్స్ కూడా అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఏమో బొకే వ్రాపింగ్ కవర్స్ అండి. మనం చాక్లెట్ బొకే చూపించాం కదా ఇందాక, అందులో వ్రాపింగ్ చేయాల్సిన కవర్స్. ఇవి ఇండియాలో ఎక్కడ దొరకవు, మన దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఇవి ఇంపోర్టెడ్ ఐటమ్ అన్నమాట. ఇంకా మనము ఇందాక చూసాం కదా, వాటికి స్టిక్కర్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవన్నీ స్టిక్కర్స్ అన్నమాట. చాలా ఉంటాయి, ఒక నియర్లీ 150 టైప్స్ ఉంటాయండి స్టిక్కర్స్. వ్రాపర్స్, వ్రాపింగ్ చేసుకోవడానికి. ఇది కేక్ మౌల్డ్, సిలికాన్ కేక్ మౌల్డ్. చాక్లెట్ కూడా చేసుకోవచ్చు, 3D లో చేసేసుకోవచ్చు, పినాటా టైప్ లో. హ్యాపీ బర్త్డే అని వస్తుంది అనమాట, నేర్పిస్తాము. ఇవి ట్యూటోరియల్స్ కొన్ని ఉంటాయండి, ఫ్రీ ట్యూటోరియల్స్ ఉంటాయి, మీరు అవి చెక్ చేయొచ్చు. మనకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మనము ఎలా సేల్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇంకా
ఇంకా డెప్త్ గా మనం బిజినెస్ చేయాలనుకుంటే క్లాసెస్ అటెండ్ కావచ్చు. బేసిక్ నాలెడ్జ్ తోటి మీరే చేసుకుంటారు ఇంట్లో తినడానికి అంటేనేమో ఆ నాలెడ్జ్ మాత్రం మీకు జనరల్ గా మన ఛానల్ చూసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ అన్నమాట, బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం క్రియేట్ చేస్తాము. ఈ మౌల్డ్స్ కానీ మన దగ్గర దొరికే బాక్సెస్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట. మనం ఒక దగ్గర నుంచి కాపీ చేయడం, రీసెలర్స్ దగ్గర నుంచి తీసుకోవడం లేదు. అందువల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు రేపు దివాళీ వచ్చినా కానీ ఈరోజు నాకు ఈ సేమ్ యాస్టీజ్ గా నాకు ఈ బాక్స్ కావాలి అన్నా, సేమ్ యాస్టీజ్ గా ఇదే మౌల్డ్ కావాలన్నా మేము ఇమ్మీడియట్లీ మీకు ఇవ్వగలుగుతాం. ఎన్నంటే అన్ని ఇవ్వగలుగుతాం, కస్టమైజేషన్ కూడా చేయగలుగుతాం అనమాట. అందువల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. జనరల్లీ మార్కెట్ రేట్స్ తో పోలిస్తే చాలా రీజనబుల్ గా ఉంటుంది అనమాట. క్వాలిటీ వైజ్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ మౌల్డ్స్. ఇది సోప్ మౌల్డ్ అనమాట, సోప్ మౌల్డ్. ఇది హనీ వ్యాక్స్, ఇది ఇలా వస్తుంది అనమాట. చాలా రకాలు ఉంటాయండి. ఇది ఫ్రూట్ షేప్ లో పిల్లలకి ఇష్టపడే విధంగా చాక్లెట్స్ ఫ్రూట్ షేప్ లో ఉంటాయి, యానిమల్ షేప్ లో ఉంటాయి, అలా ఆల్ఫాబెట్ లో అలా ఉంటాయి. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ కూడా చాలా ఉంటాయండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ వ్యాక్సెస్ అండి. ఇది జెల్ వ్యాక్స్ ట్రాన్స్పరెంట్ ఉంది, క్యాండిల్ వ్యాక్స్, క్యాండిల్ వ్యాక్సెస్. సో కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. హాఫ్ కేజీకి అయితే 270, 1 కేజీ మీకు బల్క్ లో తీసుకుంటే రేట్ వేరు ఉంటుందండి. ఇవన్నీ రీటైల్ గా మనం సింగిల్ హాఫ్ కేజీ 1 కేజీ అలా తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది అనమాట. ఉంటాయండి అవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. డెకరేటివ్ ఐటమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో అవునండి. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా అంటే మనకు మెయిన్లీ జ్యువెలరీ మేకింగ్ ఉంటుందండి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు క్లే ఉంటుంది. ఇవి మనకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేసుకోవడానికి అలా ఉంటుంది అనమాట. చేసుకోవచ్చు అండి. ఇవి మినియేచర్ ఆర్ట్స్ కి సంబంధించి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కీ చైన్ లాగా చేసుకోవచ్చు, దానికి హోల్ ఉంది కదా. లేదంటే 2 సైడ్స్ మనం ఇటు థ్రెడ్స్ కట్టుకుంటే ఇది మనము రాకీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పొడి రాకీస్ అంటారు. ఇలా ఉంటాయి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి. డైలీ మనకు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఇది మినియేచర్ లో ఇలా ఉంటుంది. కేక్ టాపర్ లో పెట్టచ్చు, మినియేచర్ ఆర్ట్స్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అలాంటివి అండి. ఇప్పుడు మినియేచర్ ఆర్ట్స్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది ఇవన్నీ మినియేచర్స్ అనమాట. ఆర్ట్స్ కేక్ పైన పెట్టచ్చు, కేక్ మీద పెట్టుకోవచ్చు. మనకు ఇవన్నీ చేస్తూ ఉంటారండి పిల్లలు. బర్త్డే గిఫ్ట్స్ కి కస్టమైజ్ చేసుకొని మినియేచర్ ఆర్ట్స్ చేసుకుంటారు అనమాట. వాటికి సూటబుల్ గా ఉంటాయి ఇవన్నీ. ఇవి మౌల్డ్స్ అండి. ఈ మౌల్డ్స్ మాత్రం మన దగ్గర చాలా అంటే చాలా క్వాంటిటీస్ లో ఉంటాయి. ఈ రోజు మీరు 100 మౌల్డ్స్ ఏమన్నా కానీ ఇచ్చేస్తాం. సేమ్ మోడల్లో హై క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మన దగ్గర ఉన్న మౌల్డ్స్ మీకు ఎక్కడ దొరకవండి. ఇవి రెజిన్ లో కండి. రెజిన్ ఆర్ట్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. రెజిన్ మౌల్డ్స్ ఉంటాయి, రెజిన్ కీ చైన్ మెటీరియల్ ఉంటుంది, రెజిన్ కూడా ఉంటుందండి. ఇది బార్ మౌల్డ్. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, దానికి మోదక్ షేప్ లో ఇవి ఆల్ఫాబెట్ లో వస్తాయండి మౌల్డ్స్. మనం కస్టమైజ్డ్ మెసేజ్ రాసుకోవడానికి చాక్లెట్స్ కి, ఇవి చాక్లెట్స్ కోసమే ఆల్ఫాబెట్స్. మనము మెసేజ్ ఉందనుకోండి, హ్యాపీ బర్త్డే సమ్ నేమ్ ఉందనుకోండి, అలా ఈ చాక్లెట్ మౌల్డ్స్ లో వేసుకొని మనము మెసేజ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చాక్లెట్ బార్స్ ఉంటాయి. వీటికి మనం చేసుకోవడానికి బాక్సెస్ కూడా ఉంటాయి అనమాట. హ్యాంపర్ బాక్సెస్ ఉంటాయండి. ఇలా వుడెన్ బాక్సెస్ ఉంటాయి, వుడెన్ ట్రేస్ ఉంటాయి. ఇలా అండి. ఇప్పుడు ఇది మినియేచర్ ఆర్ట్ అంటారు అనమాట. ఈ బాక్స్ దొరుకుతుంది మనకు. ఇలాంటివి ఇప్పుడు దీంట్లో యూజ్ చేయడానికి ఇప్పుడు ఈ షీట్ ఉంటుంది కదా, ఈ షీట్స్ దొరుకుతాయి. ఈ కట్ చేసుకోవాలి. ఇవన్నీ దొరుకుతాయండి మన దగ్గర, ఇండివిజువల్ గా దొరుకుతాయి. ఇవన్నీ మనం చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలాంటివి ఇవన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఇక్కడ యాక్చువల్లీ మన ప్రింటెడ్ ఫోటో ఉంటాయి కదా, అది కట్ చేసేసి ఇక్కడ పెడితే కస్టమైజ్డ్ మనకు 3D లో ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఎవరి ఫోటో వాళ్ళకి పెట్టుకొని బర్త్డే గానీ యానివర్సరీ గానీ పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివి రెడీ చేసుకోవడానికి మొత్తం మెటీరియల్ A to Z మనకు దొరుకుతుంది. ఇంకా మన దగ్గర క్యావిటీ ట్రేస్ ఉంటాయి కదండి. మన ట్రేస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇలా మౌల్డ్స్ గానీ ట్రేస్ గానీ ఫుల్ స్టాక్ ఉంటుంది మనకు. బాక్సెస్ మనకు అది వర్క్ నడుస్తుంది, దాని మీద మన పేస్టింగ్ వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా మౌల్డ్స్ అయితే మన దగ్గర చాలా రకాలండి, చాలా అంటే చాలా టైప్స్ ఉంటాయి.
ఇవన్నీ కావాలి, ఇండివిజువల్ గా ఒక్కొక్కటి చూపించాలి, రేట్స్ వైజ్ చెప్పాలి అని అంటే వెబ్సైట్ చూడడం బెస్ట్ అండి. వెబ్సైట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మోల్డ్స్ లోనే మనకు 150 టైప్స్ ఉంటాయి నియర్లీ. ఇవన్నీ ట్రేస్ అండి, గోల్డెన్ ట్రేస్ ఉంటాయి కదా, మనకు ఈ ట్రేస్ లో పెట్టుకొని మనం చాక్లెట్ ఇలాంటివి అన్నమాట. బల్క్ లో కావాలన్నా హోల్సేల్ కావాలన్నా కానీ చేసిస్తాము. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇది ఎట్లా అంటే మీకు నథింగ్ బట్ చెప్పాలి అని అంటే హోమ్ బేస్డ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్కువ హాబీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ హాబీస్ నే ఒక బిజినెస్ లాగా మార్చుకోవాలి అని అంటే అప్పుడప్పుడు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మనం ఏదైనా సంథింగ్ గిఫ్ట్స్ చేసుకోవడానికి బయట ఎర్న్ చేయకుండా అట్లీస్ట్ సంథింగ్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ గిఫ్టింగ్ మనమే చేసుకున్నప్పుడు, మన పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు బర్త్డేస్ కి, ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఆ టైంలో ఇలా కస్టమైజ్ చేసుకొని వాళ్ళే కస్టమైజ్ మెసేజ్ చాక్లెట్ చేసి ఇచ్చారనుకోండి, మనకు డబ్బులకి డబ్బులు సేవ్ అవుతాయి, ప్లస్ పిల్లల క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట. అది ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంటది వాళ్ళకి. అలా మనకు పేరెంట్స్ కైనా పిల్లలకైనా ఎవరికైనా కానీ ఒక హాబీ లాగా నేర్చుకోవాలన్నా బిజినెస్ వైజా కానీ ఎలా అయినా చాలా బాగుంటుందండి. క్లాసెస్ కావాలి అని అంటే ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఆఫ్లైన్ లో బ్యాచెస్ వైజ్ గా ఉంటాయి. చాలా మంది ప్రైసింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మన చాలా రీజనబుల్ ప్రైస్, చాలా రీజనబుల్ చెప్పరా? మనకు ట్రైనింగ్ క్లాస్ వచ్చేసి మీరు వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారనుకోండి 2500 ఉంటుందండి చాక్లెట్ క్లాస్. క్యాండిల్ క్లాసెస్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి, 1000 లా అయిపోతుంది. అయితే ఇది ఆన్లైన్ క్లాస్కి వచ్చేసరికి ఒక 500 రూపీస్ దాకా తక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెటీరియల్ స్పెండ్ చేస్తాం అనమాట. వాళ్ళు తయారు చేసుకోవడానికి వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు ప్రాక్టికల్ గా చేసినప్పుడు కొంచెం మెటీరియల్ అవసరం ఉంటుంది. ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. A to Z మంచి ట్రైనింగ్ అనేది దొరుకుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే మనం ఎక్కడ ఒక దగ్గర చూసి కాపీ చేయడం అని ఉండదండి, మేమే కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. మనం ఆల్ ఓవర్ ఇండియా మనది ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అనేది చాలా పాపులర్. మనకు కావాలి అని అంటే మీరు రివ్యూస్ కూడా చూడండి, గూగుల్ రివ్యూస్ చూడండి, చెక్ చేయండి. ఇంకా మన ప్రీవియస్ కస్టమర్స్ రివ్యూస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. స్టూడెంట్స్ 1 month తర్వాతకి కోర్స్ నేర్చుకున్నాక 1 month కి వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో ఎలా చేంజ్ అయ్యారు, జెన్యూన్ అండి, 100కి 100% జెన్యూన్ రివ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి.